శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఈ రాశిలో కేతుగ్రహ సంచారము, వ్యయ స్థానంలో గురువు శుక్రుడు, లాభస్థానంలో రవి బుధుడు, దశమ స్థానంలో కుజుడు, వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలు మూడొంతులు మంచి మార్గం వైపు వెళతాయి. మంచి ఆదాయాన్ని, లాభాన్ని, పేరుని పొందగలుగుతారు. ప్రత్యేకించి కొంతమంది విషయాలలో మాత్రము అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎంత మంచి చెప్పినా, ఎంత నచ్చ చెప్పినా కొన్ని దుర్వ్యసనాలకి, అలవాట్లకి వాళ్ళు బానిసలవ్వడము, అందులో నుంచి బయటికి రాకపోవడము, భవిష్యత్తుని, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకున్నటువంటి వ్యవహారాలలో మీరు కలగజేసుకొని మంచి చెప్పడము, అయినప్పటికీ వాళ్ళు వినిపించుకోకపోవడము, ఇది కాస్తంత ఒత్తిడి కలిగించే అంశంగాను, బాధ కలిగించే అంశంగాను మారుతుంది. కొంతకాలానికి వాళ్ళే మారాలే అన్నట్టుగా మీరు వదిలేయటం అనేది జరుగుతుంది. వాహన విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉంది. 1-4 సార్లు చర్చించండి. 10 మందితో డిస్కషన్ చెయ్యండి. ఏది బాగుంటుంది, ఎలా బాగుంటుంది, ఏంటి అని. ఊరికే తొందరపడి మాత్రం కొనుగోలు చెయ్యొద్దు. దీనివలన నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దైవ ఆధ్యాత్మిక సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాలలో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారు. చేసే ప్రయత్నాలలో లోపాలు లేకుండా, టెక్నికల్ ఇష్యూస్ రాకుండా తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం పరిహారం, ప్రత్యేకించి ఈ రాశి వారు శని త్రయోదశి రోజున శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. మాసానికి ఒక్కసారైనా శివాలయంలో అభిషేకం జరిపించండి. ప్రత్యేకంగా ఇలాంటి శని త్రయోదశి లేదా మాస శివరాత్రి రోజున అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. వ్యక్తిగత అభివృద్ధిని పొందగలుగుతారు. ఏవైనా ఆగిపోయినటువంటి పనులు ఉన్నా, ఆటంకాలు వస్తూ ఉన్నా అవన్నీ తొలగిపోయి మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఆంజనేయ స్వామి వారి సింధూరం బొట్టుని నుదుటన ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అయిన వాళ్ళ మీద మమకారం మరింతగా పెరుగుతుంది. సహోదర సహోదరీ వర్గంతో ఉన్నటువంటి మాట పట్టింపులు, చికాకులు ఇవన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. కొత్తగా కొన్ని అలవాట్లు, కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రేమానురాగాలనేవి ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి కోర్టు వ్యవహారాది తీర్పులు సానుకూల పడి పరిష్కార దిశకు చేరుకునే అవకాశం ఉన్నది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8.